ఈరోజు మనం 2026లో జిలేబీగారు రాసిన అద్భుతమైన వేరు అనే కవితా ప్రపంచంలోకి వెళదాం. ఈ విశ్లేషణ మొదలుపెడదామా? కంటికి కనిపించని పునాదుల ఉనికి గురించి ఈ కవిత అడిగే అతిపెద్ద తాత్విక ప్రశ్న ఇది. ఆలోచించాల్సిన విషయమే కదా. పైనున్న కొమ్మలకేమో ప్రశంసలు, కష్టపడే వేరుకేమో గుర్తింపులేమి. ఈ విషాదాన్ని ఈ వేరు అనే రూపకం ఎంత అద్భుతంగా చెప్తోందో కదా. ఆశ్చర్యమేమిటంటే నిశ్శబ్దంగా ఉన్న ఈ ఒక్క కవిత నుంచి ఏకంగా 45 అద్భుతమైన వ్యాఖ్యలు పుట్టుకొచ్చాయి. ఈ వ్యాఖ్యలన్నీ కొమ్మల్లా విస్తరించి కేవలం నెల రోజుల్లోనే 4 విభిన్నమైన ఆసక్తికరమైన చర్చలుగా ఎలా మారాయో చూద్దాం. మొదటగా పద్యాల్లో స్వచ్ఛమైన భక్తిని కురిపించారు. ప్రాచీన భాషా నిర్మాణాలతో దేవుళ్లను స్తుతిస్తూ సాగిన ఈ ప్రయాణం చాలా అద్భుతం. ఆ తర్వాత అణగారిన వర్గాల కష్టాలు, మతపరమైన మోసాలపై పదునైన, నిష్పాక్షికమైన సామాజిక విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇక్కడసలు మజా ఏమిటంటే ప్రాచీన కవితాశైలిలోనే ఆధునిక ఇంటర్నెట్ స్కాముల మీద జరిగిన ఫిర్యాదులు భలే నవ్విస్తాయి. ఏప్రిల్ 24న ఒక ఊహించని ట్విస్ట్, ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా మన డిజిటల్ కవులు పరీక్షించడం మొదలుపెట్టారు. అధునాతన క్లౌడ్ ఏఐ కూడా తెలుగు పద్యం 3వ పాదం ఛందస్సులో ఎలా ఫెయిల్ అయ్యిందో ఇక్కడ భలే పట్టుకున్నారు. యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్స్ మీద కంప్లైంట్ చేయటానికి కూడా అచ్చమైన సాంప్రదాయ పద్యం వాడటం నిజంగా అద్దిరిపోయే సటైర్ కదా. దైవికమైన కవిత్వాన్ని టీవీ వార్తలు, షుగర్ వ్యాధి డైట్ల వంటి రోజువారీ విషయాలతో హాస్యభరితంగా కలపడం చాలా బాగుంది. అల్లుడికి స్వీట్లు పెట్టొద్దంటూ స్వచ్ఛమైన ప్రాసలో సాగిన ఈ సరదా సంభాషణలు అచ్చం మన ఇళ్లల్లో జరిగే ముచ్చట్లలాగే ఉంటాయి. ఇంతలో ఒక ఊహించని షాక్. ఈ అద్భుతమైన చర్చలకు వేదికైన ప్లాట్ఫామ్ ఉన్నట్టుండి మూతపడటంతో కథలో పెద్ద మలుపొచ్చింది. కనివాళ్లు ఆగలేదు. తమ కవితా మూలాలను శ్యామలరావు.in అనే సరికొత్త వెబ్ డొమైన్కి ఆశాజనకంగా తరలించారు. చివరగా ఒక ప్రశ్న: మారుతున్న ఈ డిజిటల్ యుగంలో ప్రాచీన కవిత్వపు మూలాలు ఇలాగే బలంగా మనగలుగుతాయా? ఏమో, చూడాలి.